హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ 2025 ఫిబ్రవరి 3వ తేదీ. ఎనీ పోటీ పరీక్షల్లో ఏ ఏరియా నుంచి అడిగినా కూడా ఇక్కడ నుంచి బిట్టు లేని పేపర్ ఉండదండి. ఈసారి పక్కా నువ్వు విజేతగా ఉండాలి. ఈసారి పక్కా నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. గతంలో వివిధ పోటీ పరీక్షలు రాసి విఫలం కావచ్చు, ఈసారి విఫలం కావు. దేవుడు నీకోసమే ఒక విజేతగా నిలబెట్టబోతున్నాడు. రేపు త్వరలో నీకోసమే రెండు రాష్ట్రాల త్వరలో భారీ నోటిఫికేషన్ల యొక్క నేపథ్యంలో, ఇయర్ క్యాలెండర్ నేపథ్యంలో మీకు ఒక క్వాలిటీ సబ్జెక్ట్ ఇవ్వాలనే యొక్క లక్ష్యంతోనే మన అకాడమీ ముందుకు వస్తుంది. ఈ క్లాసెస్ మీరు వినియోగించుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియపరచండి. మీ సిగ్నేచర్ కోసం వందల మంది లైన్ కట్టే రోజు రావాలి. సో ఉదాహరణకు ఎగ్జాంపుల్లో మీ పల్లెల్లోకి వెళ్తే అక్కడ పంచాయతీ కార్యదర్శి కానీ ఆయా వ్యక్తులు చిన్న చిన్న ఎంప్లాయీస్ ఉంటారు. అక్కడ చిన్న అంటే ఏదైనా సమస్య పోయినప్పుడు అక్కడ రేపు రా తర్వాత రా ఎల్లుండి అంటారు. అక్కడ అలా కాదు, నీ సిగ్నేచర్ కోసం వందల మంది లైన్ కట్టే రోజు కోసమే నీ కుటుంబం వెయిట్ చేస్తుంది. ఈసారి నువ్వు గ్యారంటీగా జాబ్ తీసుకొని వెళ్ళిపోవాలి. నువ్వంటూ ఒక విజేతగా నిలబడగలగాలి. నువ్వంటూ ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. అంటే ఎగ్జామ్ అంటే ఈ మధ్య జరిగిన కాలంలో తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఏపీలో వివిధ పోటీ పరీక్షల యొక్క నేపథ్యంలో పేపర్లు అడుగుతున్నాయి సరళి విధానంగా ఏ అంశాలపై ఫోకస్ చేస్తాడు, ఏ అంశాలపై మనకు అడిగే అవకాశం ఉంది, ఆ అంశాలు మీకు అందిస్తున్నాం. టోటల్ ఎనఫ్ సార్. మీరందరూ క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరూ ఒక విజేతలుగా ఉండాలి. మీరు అనుకున్న యొక్క లక్ష్యాన్ని ఇయర్లో సాధించాలి. గ్యారంటీ జాబ్ నీదే. అమ్మో నాకేడ వస్తుంది కాదు, నీకే వస్తుంది. నువ్వే రేపు విజేతవు. రేపటి విజేతవు నువ్వే. ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ ఉండాలి. ఓకే, 2025 ఇక్కడ సార్ మరి మండే మరి ఫిబ్రవరి 3 ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ అండి. ఇది సార్ ఒక 2025 సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన సార్ ఇక్కడ 67వ గ్రామీ అవార్డ్స్ అండి. ఈ ప్రపంచంలో అత్యున్నతమైన బహుమతి అంటే నోబెల్ బహుమతి. సంగీతంలో అత్యున్నతమైన బహుమతి అంటే గ్రామీ అవార్డు. ఎవ్రీ ఇయర్ అమెరికాలో లాస్ ఏంజల్స్ నగరంలో క్రిప్టోకామ్ అరేనాలో జరుగుతున్నాయండి ఈ పోటీలు. ప్రపంచంలో గణిత రంగంలో అత్యున్నతమైనది ఎబెల్ బహుమతి అండి. సంగీతంలో అత్యున్నతమైనది గ్రామీ అవార్డు అండి. 2025 ఫిబ్రవరి 3వ తేదీ నాడు 67వ గ్రామీ అవార్డ్స్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్ ఇక్కడ ఈరోజు. రేపు త్వరలో మార్చిలో ఇవ్వబోతున్నవి 97వ ఆస్కార్ అవార్డులు. ఇవేమో 67వ గ్రామీ అవార్డ్స్ అండి. ఇక్కడ ప్రపంచంలో సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు అది ఆస్కర్ అవార్డు. ప్రపంచంలో సంగీతంలో అత్యున్నతమైన అవార్డు ఇది గ్రామీ అవార్డు. ఎన్నో గ్రామీ అవార్డు అండి, 67. ఇక్కడ వాలీబాల్లో ఎంతమంది ప్లేయర్స్ అండి, 6. కబడ్డీలో ఎంతమంది ప్లేయర్స్ అండి, 7. గతంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉండే, 7. ఇప్పుడేమి ఉన్నాయి, 6. 6, 7 ఏమైంది, 67. ఎన్నో గ్రామీ అవార్డులు ఇవి. 67 రివర్స్ రాస్తే ఏమైంది, 76. ఏలితో ఒక చుక్క ఎన్నేళ్ళకు ఒక్కసారి కనిపిస్తుంది, 76 ఏళ్ళకు ఒక్కసారి. 76 ఆర్టికల్ ఏం చెప్తుంది, భారత అటార్నీ జనరల్కి సంబంధించిన యొక్క ఆర్టికల్ సార్ ఇక్కడ. ఓకే, మరి ముఖ్యంగా సార్ లోక్సభలో టీడీపీ ఎన్నో అతిపెద్ద పార్టీ, 6వది. జేడీయూ అంటే బీజు జనతాదళ్ ఎన్నో అతిపెద్ద పార్టీ, 7వది. ఓకే సార్, ఈ అవార్డులలో ఇక్కడ సార్ మరి అంటే భారత సంతతి చెందిన యొక్క చంద్రికా టండన్కు ఈ ఈవెంట్లో ఉత్తమ కళాకారులను ఇక్కడ సత్కరించారు సార్. ఇక్కడ ఒక బియోన్స్ మరి 33 అవార్డును గెలుచుకొని చరిత్ర సృష్టించిన యొక్క వ్యక్తి సార్. గత 50 ఏండ్లలో ఒక నల్ల జాతి మహిళకి ఈ అవార్డు రావడం ఇది ఫస్ట్ టైం సార్. ఎన్నోవ గ్రామీ అవార్డులు అండి. ఓకే, 67వ గ్రామీ అవార్డ్స్ అండి. ఇక్కడ గ్రామీ అవార్డ్స్ 67వ గ్రామీ అవార్డ్స్ అండి. ఓకే, 94 విభాగాలండి. ఇక్కడ
94 విభాగాలలో ప్రధానమండి ఇక్కడ గ్రామీ అవార్డులు. ఈసారి ఉత్తమ ఆర్టిస్ట్గా భారతదేశంకు చెందిన మహిళ ఎవరమే? ఈమె బియోన్స్ అవార్డు గ్రహీత చంద్రికా టండన్ సార్. ఇక్కడ చంద్రికా టండన్ 50 ఏండ్ల చరిత్రలో ఒక నల్ల జాతి మహిళకి ఈ అవార్డు రావడం ఇక్కడ ఇది ఫస్ట్ టైం సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే సార్, బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది సార్? కౌబాయ్ కార్టర్ బియాన్స్ సార్. ఇక్కడ కౌబాయ్ కార్టర్ బియాన్స్. ఓకే, ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కౌబాయ్ కార్టర్ బియాన్స్ అండి. బెస్ట్ న్యూ ఏజ్ కేటగిరీలో చంద్రికా టండన్కి రావడం జరిగింది సార్. సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నాట్ లైక్ ఆజ్ అవార్డు సార్. ఇక్కడ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ బెస్ట్ ఆల్బమ్ ఏదండి? కౌబాయ్ కార్టర్ అవార్డు గ్రహీత ఎవరు? బియాన్స్ అండి. బెస్ట్ న్యూ ఏజ్ కేటగిరీ ఎవరండి? చంద్రికా టండన్ అండి. సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందండి? నాట్ లైక్ ఆజ్ సాంగ్ అండి. నాట్ లైక్ ఆజ్ సాంగ్ ఎవరండి ఇక్కడ అంటే కెన్రిక్ లామర్ అండి. రికార్డ్ ఆఫ్ ది ఇయర్ కూడా నాట్ లైక్ ఆజ్ రికార్డ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నాట్ లైక్ ఆజ్కి ఇచ్చారు. సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా నాట్ లైక్ ఆజ్కి ఇచ్చారండి ఇక్కడ. ఓకే, బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ చెపెల్ రోన్ అండి. బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్ అండి. ఇక్కడ బెస్ట్ పోపల్ అంటే ఇక్కడ పాప్ వోకల్ ఆల్బమ్ షార్ట్ అండ్ స్వీట్ అండి. ఇక్కడ షార్ట్ అండ్ స్వీట్. బెస్ట్ ఇక్కడ పాప్ సోలో పర్ఫార్మెన్స్ అండి ఎస్ప్రెస్సో. ఓకే, బెస్ట్ పాప్ డ్యూయో గ్రూప్ పర్ఫార్మెన్స్ ఇక్కడ డై విత్ ఇక్కడ ఇదండి. స్మైల్ లేడీ గాగా అండ్ బ్రూనో మార్స్ అండి. బెస్ట్ డాన్స్ ఇక్కడ ఎలక్ట్రిక్ పయింగ్ రికార్డింగ్ నెవర్ అనేక ఇది సార్ ఇక్కడ. ఓకే, మన బెస్ట్ పాప్ డాన్స్ రికార్డింగ్ ఓన్ డచ్ అండి చార్లీ XCX. ఇక్కడ బెస్ట్ రాప్ ఆల్బమ్ ఎలిగేటర్ బైట్స్ నెవర్ హీల్ అండి. బెస్ట్ రాప్ సాంగ్ అండి నాట్ లైక్ ఆజ్ అండి. బెస్ట్ రాప్ సాంగ్ ఇదే, రికార్డ్ ఆఫ్ ది ఇయర్ ఇదే, ఓకే సాంగ్ ఆఫ్ ది ఇయర్ అదే నాట్ లైక్ ఆజ్ అండి. మరొకటి బెస్ట్ రాప్ పర్ఫార్మెన్స్ కూడా నాట్ లైక్ ఆజ్ అండి. ఇక్కడ బెస్ట్ సార్ ఇక్కడ. ఓకే, మరొకటి సార్ ఇక్కడ మరి ముఖ్యంగా సార్ భారతీయ అమెరికన్ సంగీత విద్వాంసురాలు చంద్రికా టండన్ త్రివేణి కోసం ఉత్తమ నూతన బెస్ట్ న్యూ ఏజ్ నూతన యుగం యొక్క యాంబియట్ లేదా చాంట్ ఆల్బమ్కి ఈమెకి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది సార్. యాంబియట్ లేదా చాంట్ ఆల్బమ్కి ఈ అవార్డు రావడం జరిగింది సార్ ఇక్కడ. ఓకే, మరి ముఖ్యంగా సార్ మరి ప్రధానంగా సార్ ఇక్కడ లాస్ ఏంజల్స్ నగరంలో మరి 67వ గ్రామీ అవార్డ్స్ అండి. ఇక్కడ త్రివేణిని అద్భుతమైన యొక్క సంగీత సృజన సార్. ఇక్కడ ఒక ఎన్ఆర్ఐ పర్సన్, ఒక ప్రవాసీ భారతీయురాలకు 50 ఏండ్ల చరిత్రలో నల్ల జాతి మహిళకి ఈ అవార్డు రావడం. ఓకే, ఇది ఫస్ట్ టైం సార్ ఇక్కడ ప్రధానంగా. గ్రామీ అవార్డు నుంచి గ్యారంటీగా పోటీ పరీక్షలు మనకి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఓకే, ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కౌబాయ్ కార్టర్ సార్. ఇక్కడ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు బియాన్స్ సార్. ఇక్కడ బియాన్స్ ఈమె ఇక్కడ ఈ అవార్డును అంటే ఈ కౌబాయ్ కార్టర్ యొక్క ఆల్బమ్ని సృష్టించింది బియాన్స్ సార్. ఇక్కడ ఈమె సృష్టించిన యొక్క సంఘటన సార్ లాస్ ఏంజల్స్ నగరంలో పికాక్ థియేటర్లో ఈ అవార్డుల యొక్క వేడుకలు కూడా నిర్వహించిన సంఘటన సార్. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ 2025 సంవత్సరానికి ఒక కౌలాలంపూర్లో ఫిబ్రవరి 2న నిర్వహించిన యొక్క మరి
అండర్ 19 T20 వరల్డ్ కప్ మహిళల టైటిల్ విజేత అంటే భారత జట్టు ఇక్కడ విజేత కావడం జరిగింది సార్. సౌత్ ఆఫ్రికా ఇక్కడ ఓడిపోయిన యొక్క జట్టు అండి. 9 వికెట్ల తేడాతో ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఓటమి పాలైంది. ఇక్కడ మరి సార్ ఇక్కడ 11.2 ఓవర్లోని ఇక్కడ భారత్ యొక్క టైటిల్ విజేత అయింది. మరి తెలుగు అమ్మాయి గొంగడి త్రిష ఆల్ రౌండర్ ఇక్కడ ఒకేసారి ఇక్కడ మరి ఈమె సార్ మరి ప్రధానంగా నాట్అవుట్తో సార్ ఇక్కడ ఈమె ఈ భారత జట్టును ముందుకు నడిపించింది. ఈ టోర్నమెంట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఈమె సార్ ఇక్కడ మరి ఇక్కడ సార్ మరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఈమె, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ కూడా ఈమె సార్ ఇక్కడ అటు రన్స్ కానీ పరుగులు కానీ అటు వికెట్లు కానీ తీయడంలో కీలకమైన పాత్ర పోషించింది. 2024 ఈ టైటిల్ వచ్చింది. మళ్ళీ 2025కి ఇండియా 2 సార్లు ఈ టైటిల్ గెలుచుకుంది. మన బీసీసీఐ సార్ ఇక్కడ బీసీసీఐ ఇక్కడ దాదాపు మరి ప్రధానంగా 5 కోట్ల నజరాను కూడా భారత జట్టుకు ప్రకటించిన యొక్క సంఘటన సార్ ఇక్కడ అంటే మాజీ ఎన్నికల కమిషన్ అంటే ప్రధాన కమిషనర్ నవీన్ చావ్లా అనారోగ్యంతో ఇక్కడ చనిపోయిన యొక్క సంఘటన సరితను నవీన్ చావ్లా మరి మరొక అంశం సార్, ఈ దేశంలో తొలి ఏఐ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయబోతారంటే మహారాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ముఖ్యంగా సార్ దీనితో పాటు 2025 ఫిబ్రవరి 2వ తేదీ నాడు 25-26 యొక్క కేంద్ర వార్షిక బడ్జెట్లో 500 కోట్ల రూపాయలతో ఈ భారతదేశంలో 3 ఏఐ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అందులో భాగంగా ఈ భారతదేశంలో తొలి ఏఐ ఆర్టిఫిషియల్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే మహారాష్ట్రంలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. రేపు మనకు అడిగితే సార్ కరెంటు పార్ట్ నుండి నవీన్ చావ్లా గురించి అడుగుతాడు. మన లేటెస్ట్ టెక్నాలజీ పార్ట్ నుండి మనకు అడిగితే ఇక్కడ సార్ ఇది దేశంలో తొలి ఏఐ యూనివర్సిటీ ఎక్కడ ఇలా మనకు అడుగుతాడు. స్పోర్ట్స్ నుండి అడిగితే 2025 ఫిబ్రవరి 2వ తేదీ నాడు ఇండియా అండర్ 19 T20 మహిళల టైటిల్ విజేత ఈ టోర్నమెంటు ఎక్కడ జరిగింది, ఈ టోర్నమెంట్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ ఎవరు అక్కడ మన గొంగడి త్రిష సార్ ఇక్కడ 2025 సంవత్సరంలో 67వ గ్రామీ అవార్డులో ఉత్తమ ఆల్బమ్ పేరేమిటి, రికార్డింగ్ ఆఫ్ ది ఇయర్ ఏ ఆల్బానికి వచ్చింది, సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఏ సాంగ్ వచ్చింది, రికార్డ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఏ సాంగ్ ఇచ్చారు, సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఏ సాంగ్కి ఇచ్చారు, చంద్రిక టండన్ ఈమె ఎందుకు వార్తలకు వస్తుంది, ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఎనీ ఎగ్జామ్లో సెంట్రల్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ ఏ టైపులు అడిగినా కూడా ఇక్కడ నుంచి బిట్టులేంది పేపర్ ఉండదు సార్. అంటే టోటల్ మీకు ఎనఫ్ సార్. త్వరలో లైవ్ కూడా ఇక్కడ మనకు స్టార్ట్ కాబోతుంది. లైవ్ క్లాసెస్ కూడా మిమ్మల్ని ఒక విజేతగా చూడాలనే ప్రధానమైన ఎజెండా. క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరూ రేపటి విజేతలుగా నిలబడగలగాలి. నువ్వేందో నిరూపించుకున్న రోజు కూడా రాబోతుంది. ఆ రోజు వరకు ఓపికతో ఆత్మవిశ్వాసంతో చదువు సార్. ఇక్కడ 2.5 గంటలు కష్టపడి ఎగ్జామ్ రాస్తే నువ్వు నీ కుటుంబం రేపు 39 ఏళ్ళు గవర్నమెంట్ సర్వీసులో ఉంటావు. ఈసారి పక్కా విజేతగా నువ్వు ఉండాలి. థ్యాంక్ యూ.